అనంతపురం జిల్లా కుందిర్పి మండలం అప్లేపల్లి, జానంపల్లి, ఎర్రగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్మిలేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమాలతో ఘనస్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని, సాగునీరు, తాగునీరు ఖచ్చితంగా ఇస్తానని అమ్మిలేని సురేంద్రబాబు తెలిపారు. అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్లు, వ్యవసాయ అనుబంధ సభ్యత, రైతులకు, పాడి పరిశ్రమలకు 50% సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటారని, అందుకోసం తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అపూర్వ స్వాగతం పలికినటువంటి జానంపల్లి గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి. అది మనం డైరెక్ట్ గా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకోవచ్చు. మీరు 1 లక్ష రూపాయలు మనం లోన్ శాంక్షన్ చేసుకుంటే 50,000 రూపాయలు సబ్సిడీ పోతుంది. 50,000 రూపాయలు మీరు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అది బ్యాంకుల్లో ఇప్పించే ఏర్పాటు నేను చేస్తా. ఖచ్చితంగా మీ అందరూ కూడా జీవనాధారం ఉండేటట్టు చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి జీవనాడి చాలా అత్యవసరమైన ప్రాజెక్ట్ మన బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 114 చెరువులు నీళ్ళు అందించడం. అది మీ ఎర్రగుంట గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఏది ఏమైనా కూడా మన కుందిర్పి బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి మీకు నీళ్లు అందించే ఏర్పాటు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఈ సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే నిజంగా సబ్స్టేషన్ అవసరం. 1000 ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయంటే సబ్స్టేషన్ చాలా అవసరం. ఆ సబ్స్టేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేశాను. అలాగే ఇక్కడ చాలా తాగునీరులో కూడా ఫ్లోరైడ్ ఉందని చెప్తున్నారు. ఆ ఫ్లోరైడ్ సంబంధించి ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎర్రగుంట గ్రామానికి రావడం జరిగింది. ఎర్రగుంట గ్రామంలో ప్రజలు, యువకులు, ముఖ్యంగా యువకులు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి ఈ ప్రభుత్వంపై విసుగొచ్చింది. ఎప్పుడు ఈ ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామా, 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని వెహికళ్లతో ఎదురుస్తున్న రోజులు దగ్గర కదులుతూ వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో జూన్ 4వ తారీఖులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఈ నిన్నటితో ఆయనకు ఏదైతే ఉందో ఆయన మేనిఫెస్టో మీద కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఏది కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా ఏదో కొనసాగిస్తానని స్థాయిలో ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు, నేను ఏదైతే పెన్షన్ ఉందో 4,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి చేస్తాను. అలాగే ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే 5 ఎకరాలు ఆయన పెట్టాడు. చంద్రబాబు నాయుడు 10 ఎకరాలు అయినా కూడా నేను ఇంట్లో 2 ముగ్గురున్నా కూడా వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే నిరుద్యోగులు కూడా ప్రతి రైతు కూడా 20,000 ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. చాలా స్కీమ్స్ చెప్పాడు. మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే 1500 ఏదైతే ఉందో వాళ్ళకు కావచ్చు. ముఖ్యంగా బీసీ కులస్తులకు ఏదైతే ఉందో 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకు కూడా సపరేట్ ఒక స్కీమ్ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనం నా అంచనా అయితే నిన్నదాకా ఒకటి ఉంటుంది. నిన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 150 స్థానాలు అయితే మన కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. పూర్తి నమ్మకం నాకు వచ్చింది. ఖచ్చితంగా గెలుస్తున్నారు. అలాగే ఈరోజు మన ఎర్రగుంట గ్రామంకి రావడంతో కొంతమంది మా ఎర్రగుంట గ్రామంలో వడ్డే కులసుకు సంబంధించిన వాళ్ళు అనంతపురంలో ఉంటున్నారు. పులికల్లో నారప్ప వాళ్ళు కుటుంబం అంతా కూడా 40 కుటుంబాలు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఆతృత ఎప్పుడు ఎన్నిక వస్తుంది. మనమంతా కూడా తెలుగుదేశం సభ్యులుగా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నందుకు నన్ను గెలిపించాల్సిన బాధ్యత
అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్న బోయ్ అంబికా లక్ష్మణ్ కూడా వాళ్ళందరూ కూడా 2 ఓట్లు కూడా తెలుగుదేశం వైపు వేస్తామని ఖచ్చితంగా ఉన్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు. 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే వేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అత్యధిక మెజార్టీతో ఇద్దరు కూడా గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత కూడా ప్రజల సేవలోనే ఉంటాం. ప్రజలు ఏదైతే నమ్మకంగా మనల్ని చేస్తున్నారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం.